హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో చుక్క కూర లేదా చుక్కాకు అంటారు కదా, ఈ చుక్కాకుతో చట్నీ ఎలా తయారు చేయాలన్నది చూపిస్తాను. దీన్ని రోట్లో వేసి రుబ్బాల్సిన పని ఉండదు, అలాగే గ్రైండ్ చేయాల్సిన పని లేదు. చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలన్నది చూపిస్తాను. చుక్క కూరను తయారు చేసుకోవడం కోసం చుక్కాకు చట్నీని నేను ఒక కట్ట చుక్క కూరను తీసుకున్నాను. అలాగే దీనికి కావలసిన పదార్థాలు: వేరుశనగ గింజలు కొన్ని, అలాగే రుచికి తగినన్ని పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక వెల్లుల్లి తీసుకున్నాను. ముందుగా ఈ చుక్కాకును సన్నగా తరుక్కోవాలి. చుక్కాకును ఇలా లేత కాడలతో సహా ఒలిచేసుకోవాలి. ముదురు కాడలు మాత్రం కట్ చేసి లేత కాడలను సహా వేసుకోవాలి. ఇది మెత్తగా ఉంటుంది, బాగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా సన్నగా తరుక్కోవాలి. కాడల్ని ఆకుని సన్నగా తరుక్కోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది. ఇలా సన్నగా తరుక్కున్న ఆకుకూరను ఇలా ఒక పాత్రలోనికి వాటర్ని తీసుకొని అందులోనికి ఈ ఆకుకూరను వేసుకోవాలి. ఆకునంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని నీట్గా కడిగేసుకుని ఇలా ఒక రంధ్రాల గిన్నెలోనికి వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చిని. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి మనం తీసుకున్న వేరుశనగ గింజల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. చుక్కకూర పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులోనికి కొద్దిగా వేరుశనగ గింజలను కూడా వేసుకుంటే పులుపు తగ్గి టేస్ట్ బాగుంటుంది. గింజలను వేయించుకొని ఇలా ఒక బౌల్లోనికి పెట్టుకున్నాను. తర్వాత తిరిగి ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, తిరగవాత పెట్టుకోవడం కోసం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి, అలాగే కరివేపాకు. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని కూడా ఇందులోనికి వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కాస్త లైట్గా వేగిన తర్వాత ఇందులోనికి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఈ చుక్కాకును వేసుకోవాలి. ఇందులో వాటర్ కూడా ఏం వేయనవసరం లేదు, చుక్కకూరలో ఉన్న తేమతోనే ఆకంతా మగ్గిపోతుంది. అలాగే ఇందులోనికి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పు ఎక్కువగానే పడుతుంది. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ చుక్కాకును మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా మెత్తగా ఉడికేటట్లు ఉడికించుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత మూసి ఉంచి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపుగా ఇందులోనికి పొడిని రెడీ చేసుకుందాం. ఇలా ఒక చిన్న రోల్ తీసుకొని అందులోనికి వేరుశనగ గింజలను వేయించుకున్నాను కదా, వాటిని వేసుకొని దంచుకోవాలి. మరి మెత్తగా దంచాల్సిన అవసరం లేదు, కచ్చా పచ్చగా దంచుకుంటే చాలు. నేను ఉప్పు ఆల్రెడీ చుక్కకూరలో వేసాను కాబట్టి ఇందులో వేయట్లేదు. అలాగే కారం కూడా పచ్చిమిర్చి సరిపడే అంత వేసాను, అందుకోసమే నేను కారం కూడా యాడ్ చేయకుండా వేరుశనగ గింజలు మాత్రమే దంచుకుంటున్నాను. వేరుశనగ గింజలను ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత ఇందులోనికి వెల్లుల్లి రెబ్బలను లైట్గా పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను. దీన్ని కూడా కచ్చా పచ్చగా దంచుకోవాలి. తర్వాత మూత తీసి చుక్కకూర చూడండి, ఇందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ తేమతోనే ఆకుకూర బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడ కాడలు కూడా కనిపించకుండా బాగా మెత్తగా ఉడికిపోతాయి. లేత కాడలంతా వేస్ట్ చేయకుండా వేసుకోవచ్చు. చట్నీ కూడా చాలా బాగుంటుంది, నూరాల్సిన పనే ఉండదు, చాలా తొందరగా అయిపోతుంది. టైం లేనప్పుడు ఇలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఈ విధంగా ఆకుకూర అంతా బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనికి నేను దంచి పెట్టుకున్నాను కదా వేరుశనగ గింజల పొడి, దాన్ని ఇందులోకి వేసుకోవాలి. చుక్కాకు బాగా పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి పొడి వేసుకోవడం వల్ల పులుపు తగ్గి టేస్ట్ బాగుంటుంది, అందుకోసమని వేరుశనగ గింజలను వేస్తున్నాను.
పులుపు ఎక్కువగా తినలేరు కాబట్టి ఇలా వేరుశనగ గింజలు వేసుకుంటే కమ్మగా ఉంటుంది తినేదానికి. అన్నంలో కూడా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చుక్కాకు చట్నీ తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని 1-2 నిమిషాల పాటు ఈ వేరుశనగ గింజలు పొడి వేసిన తర్వాత కూడా మగ్గనించి స్టవ్ ఆపేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్, చాలా టేస్టీగా, చాలా తొందరగా తయారైపోతుంది. చూసారుగా, చుక్కాకుతో చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా తక్కువ టైంలో చట్నీ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.